will now be recorded. ఆమేన్. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. 226వ పుటలో ఉన్నటువంటి ప్రారంభ గీతమును చదువుకుందాం. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెను, సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి. హల్లెలూయా. భూదిగంతముల వరకు అది వినబడునట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. స్థలము సమాధానం నరులక యనదాయా ప్రభువైన దేవా సర్వ పరిపాలా పరమ మహిని మరి పొగడు నాము
మహిమా పరచుచు ఆరాధించు మహిమాతిశయమును మదిరాల నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చు పాపముమోయు ఏకాదేముని మమ్మును కనిక తీర్చుము చల్లగా సుఖపో యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన రీతి కారిగానించు పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినాదే అందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు జున్నావెప్పుడు ఆత్మతో నుండుగాక ప్రార్థింతుము. మేళ్ళన్నటికీ కారకుడవై ఉన్న ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశము వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ సమయంలో మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలు చదువుగా విందాం. పత్రిక పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు మరి కమల్ గారి కుటుంబం చదివి వినిపిస్తుంది. ఆ తదుపరి మరి సుదీప్తి రాజకుమారి ప్రత్యేకమైన పాట పాడటానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండి వాక్య ప్రకారము ప్రవర్తించేవారనే యుండుడి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు.
వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉన్నవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చెవివాడై ఉండి తన క్రీడలో ధన్యుడగును. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకుని నిడలా వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకుంటే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేక పాట పాడి వినిపించవలసిందిగా సుదీప్తి రాజ్ కుమార్.
థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయంలో సువార్త పాఠ్యభాగం చదువుకుందాం. సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 16వ అధ్యాయం 23 నుంచి 30 వరకు చదువు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరుట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియచెప్పు గడియ వచ్చి ఉన్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను.
ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యుద్ధ నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పిరి. ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాసంలో ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు కారణం క్రింద నమ్మబడి సిలువ వేయబడి చనిపోయి మరణించుననియు అదృశ్య లోకంలో నుండి రోజున లేచి లోకమును సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని పరిచయం సజీవులకును మృతులకును నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ శ్వాసం క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముతున్నాను. ఆమేన్. మనం అందరం కలిసి మరి వాక్యం మాస్టర్ గారు వాక్యము చెప్పక మునుపు మనం అందరం కలిసి 38వ కీర్తన పాడుకుంటూ దైవ సందేశంలో విమల హృదయమేమో విదితాంబు నిన్ను కొల్వా యేసునాథా నీదు విమల రక్తము చేత విజాదమోయదానిము విశ్వనాథా అనకువ క్షమా శాంత మదికముగా నాకిమ్ము ఆత్మనాదా నీకు ప్రణుతమౌనాయన ప్రభుని పీఠము చేయు ఆత్మనామేయంచు నీ పాదముల బట్టి నిండు నికరామౌ ప్రకటమౌ భయభక్తులరేడు భావంబు నాకి నన్ను నయ జీవాములయందు జయశాలినిగా పరిశుద్ధ హృదయపు పరమేశనాకిము ధరణి మీద నాక ధరణము న్యాయంతు నిరూపము నేను
జ్ఞానాద మీద సంపూర్తిగా రాయు సత్యానా ప్రేమ పూరిత హృదయ మే మరకానాకి ప్రేమానాద ఎంతో బ్రతుకి ప్రేమానాద విమల హృదయమేమో విదితాము నిను గల్వా యేసునాద ఇదు విమల రక్తము చేత విషదమోయదని మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాల్లో 2 ప్రధానమైన విషయాలు మనం గమనించగలం. పత్రికా పాఠములో నిష్కల్మషమైన పవిత్రమైన మతాన్ని గూర్చిన లేక విశ్వాసాన్ని గూర్చిన డెఫినిషన్ నిర్వచనం కనబడుతుంది. మరొక రీతిగా ఆలోచన చేస్తే విశ్వాసీ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి అవసరమైన ప్రామాణిక విధులను ఆ పాఠంలో మనం చూస్తాం. సువార్త పాఠములో మన ప్రభువు యేసు చివరగా యెరూషలేము మేడగదిలో తన శిష్యులతో వీడ్కోలు మాటలు చెప్తూ కృంగిపోయిన శిష్యులకు, ఆయన లేని జీవితాలు ఊహించుకోలేని శిష్యులకు, ఆయన ఉండగా ఆయన వారి సమస్తమైన అవసరాలను తీర్చినటువంటి వాడు ఇప్పుడు ఉండబోను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏమైపోతామో, మన అవసరాలు ఎలాగునా తీరబడతాయి అని ఒక విధమైన నిరాశ నిస్పృహలతో ఉన్న శిష్యులను ప్రోత్సాహపరుస్తూ నేటి సువార్త పాఠములో ఒక గొప్ప వాగ్దానం, ప్రార్థనను విశ్వాసి జీవితానికి ఊపిరి, విశ్వాసి ప్రాణమైన ప్రార్థనను గూర్చి ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నారు. నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏదిని గూర్చి మీరు చింతించకుడి. మీ అవసరాలన్నిటినీ ఆయనకు తెలియచేయండి. మీ అనుదిన ఆహారమే కాదు, మీ ఆత్మలకు అవసరమైన విషయాలను కూడా, ప్రతి దానిని మీరు దేవుని అడగండి, మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దుఃఖిస్తున్నారు, మీ ప్రార్థనలకు జవాబు దొరికినప్పుడు సంతోషిస్తారు అని ప్రభు చెప్పారు. ఈ 2 అంశాలు ఈ దినమున క్లుప్తంగా మీతో కూడా కలిసి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మొదటగా యాకోబు పత్రికలోని సత్యమత నిర్వచనాన్ని గూర్చి, క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాల్సిన 3
మూలభాలను గూర్చి మనం ధ్యానిద్దాం. ఈ ధ్యానానికి మునుపు యాకోబును గురించిన 2 మాటలు తెలుసుకోవటం ధ్యానానికి అవసరమని నేను భావిస్తున్నాను. ఈ పేరుతో నూతన నిబంధనలో 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనబడతారు. అందులో 2 యేసు శిష్యులు. మీరు గమనిస్తే జబదయి కుమారుడైన యోహాను సహోదరుడు యాకోబు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనములో ఆ మాటలు చూస్తాం. దాని ప్రక్కనే అల్ఫై కుమారుడైన యాకోబు, జబదయి కుమారుడైన యాకోబు, అల్ఫై కుమారుడైన యాకోబు, వీరిరువురు కూడా యేసు శిష్యులు, యేసుతో కూడా ఉన్నటువంటి వారు. 3వ యాకోబు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అతడు ప్రభువు యొక్క సహోదరుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సహోదరుడు. మొదట యేసును నమ్మలేదు, తరువాత పునరుద్ధానుడైనటువంటి సహోదరుడు యేసు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు అతని జీవితం రూపాంతరీకరించబడింది. పూర్తిగా మారిపోయాడు. అవిశ్వాసి గొప్ప విశ్వాసి అయిపోయాడు. యెరూషలేము వీధుల్లో తన సహోదరుడు అయినప్పటికీ తన యజమాని అని యేసును గురించి గొప్ప సాక్ష్యం చెప్తూ చివరకు హస్తసాక్షి అయ్యాడు. అతడు యెరూషలేము సంఘంలో పేతురుతో పాటు ఒక ప్రముఖమైనటువంటి స్తంభముగా ఎంచబడ్డాడు. యెరూషలేము పట్టణంలో జరిగిన మొదటి క్రైస్తవ కౌన్సిల్లో పేతురుతో పాటు ప్రధానమైన పాత్ర వహించాడు. అపోస్తలుడుగా ఉండకపోయినా సంఘములో ఒక పెద్దగా, విశేషించి యెరూషలేము సంఘములో ఒక పెద్దగా, ఒక ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఏమాత్రము గర్వం లేనటువంటి వ్యక్తి, నిగర్వి. సహోదరుడు, నేను యేసు సహోదరుణ్ణి అని గొప్పగా చెప్పుకోకుండా నేను యేసు దాసుడను, సహోదరుడని చెప్పుకోకుండా దాసుడు అనేటువంటి మాట ఉపయోగించి ప్రభు ఎదుట తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. యాకోబు చాలా నీతిపరుడు అని చెప్పబడ్డాడు. చరిత్ర గ్రంథాల్లో యూసిబైస్ రాసినటువంటి చరిత్రలో, యూసిబైస్ అనేటువంటి క్రైస్తవ చరిత్రకారుడు రాసినటువంటి పుస్తకంలో యాకోబు ద జస్ట్ అని పిలువబడ్డాడు. జేమ్స్ ద జస్ట్ అంటే న్యాయవంతుడు, నీతిపరుడు, ప్రార్థనాపరుడు. ప్రతిరోజు విడువక దేవాలయానికి వెళుతూ, యెరూషలేములోని దేవాలయంలోనికి వెళుతూ మోకరిల్లి తన ప్రజల క్షమ కొరకై, పాప క్షమ కొరకై వేడుకునేవాడని రాయబడింది. ఎప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అతని మోకాళ్ళు వంచె మోకాళ్ళ వలె గట్టిపడిపోయాయి. అందుకనే యాకోబు క్యామిల్ నీస్, వంచె ఇవి కలిగినటువంటి వాడు అని, మోకాళ్ళు కలిగినటువంటి వాడు అని ప్రసిద్ధికి ఎక్కాడు. అంతటి ప్రార్థన అప్పుడు మీరు పుస్తకం అంతా చదువుతుంటే ప్రార్థన విశేషతను గురించి మనకు కనబడుతుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నా దేవుని అడగండి, అనుగ్రహిస్తాడు. మీలో ఎవరైనా రోగిగా ఉంటే ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని లేపుతుంది అని ప్రార్థన గురించి బహు ఎక్కువగా చెప్పినటువంటి వాడు. ఈజ్ ఎ వెరీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. మాటలు చెప్పేటువంటి క్రైస్తవుడు కాదు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో లోపించిన దానికి
యాకోబు ఒక మాదిరి. We speak very loudly. We boast of our confessions. మన ఒప్పుకోల గురించి, మన విశ్వాసాన్ని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ క్రియలలో బహు వెనుకబడి ఉన్నాం. యాకోబుని ఏమాత్రం అపార్థం చేసుకోకూడదు, అవసరం లేదు. విశ్వాసం క్రియలలో వ్యక్తం కావాలి. విశ్వాసము ప్రేమపూరితమైనటువంటి కార్యాల్లో వ్యక్తం కాకపోతే ఆ విశ్వాసం వ్యర్థం, మృతం. నువ్వు విశ్వాసమై ఉన్నందుకు, విశ్వాసము ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడినందుకు, నీ నీతిమత్వం, నీ విశ్వాసం ఏమిటో నీ అనుదిన జీవితంలో ప్రజలు చూడాలి. అది కేవలం నీ హృదయానికి, నీ మనసుకు మాత్రమే కాకుండా ప్రజలందరి ముందు క్రియలలో అది రూపం కావాలి. క్రియ, సత్క్రియలు చేసి పరలోకమందున్న మీ తండ్రిని ఘనపరచండి. మీరు విశ్వాసంలో ఎంత స్థిరులో, విశ్వాసం ఎంత గట్టిదో దానిని మీరు క్రియలలో జరిగించండి, చూపించండి. చాలా మంది అనుకుంటారు ఇది పౌలు చెప్పినటువంటి విశ్వాసము ద్వారానే, కృప ద్వారానే మనం రక్షించబడ్డాము అని. సిద్ధాంతానికి వ్యతిరేకమని భావిస్తాం. మార్టిన్ లూథర్ కూడా కొంతకాలం దీన్ని ప్రామాణిక గ్రంథాల్లో పెట్టడానికి కొంచెం సంశయించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపించాడు. ఈ అవసరం విశ్వాసకి. క్రియల ద్వారా రక్షణ కాదు, రక్షించబడిన నీవు క్రియలలో నీ క్రైస్తవ్యాన్ని వెల్లడి, నీ విశ్వాసాన్ని క్రియల్లో వెల్లడి చేయి. ఇది యాకోబు యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. కనుకనే నేటి పత్రిక పాఠములో చక్కగా చెప్తున్నాడు, క్రైస్తవ జీవితం ఏ మూల స్తంభాలు మీద కట్టబడాలి. వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? వాట్ ఈస్ ద ట్రూ రిలిజియన్? ఇది నూతన నిబంధనలో నిష్కల్మషమైన పవిత్రమైన భక్తి యొక్క నిర్వచనం. ఇది న్యూ టెస్ట్మెంట్ అంతటిలో కూడా ఇక్కడే మనకి నిర్వచనం కనబడుతుంది. పాత నిబంధనలో మీకా గ్రంథము 6వ అధ్యాయములో అత్యుమత నిర్వచనం కనబడుతుంది. దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అనే దాన్ని మీకా చాలా స్పష్టంగా చెప్తూ 7-8 వచనాలు చూడండి. మీకా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయం 7-8, 6 నుంచి కూడా నేను చదివి వినిపిస్తాను, వినండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడను అర్పించి దర్శించునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విశాలమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా? మా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా? మనుష్యుడా, ఇది గమనించండి ప్రియులారా, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నీ నుండి ఆశించేది. ఇది నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి మతం.
మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ప్రవర్తనతో కలిపి చెప్పాలి. వాట్ కైండ్ ఆఫ్ ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ యు ఆర్, నీ విశ్వాసం ఏమిటి చూపించు ప్రజలకు. అది ప్రత్యక్షం కావాలి ప్రజలము. ఒక మహాభక్తుడు క్రైస్తవులు ఆరాధనలో ఎందుకు పాల్గొంటారు అని అంటే ఈ పనులు చేయటానికే, బలం పొందటానికే, క్రైస్తవ్యాన్ని సమాజంలో జీవించటానికి. లివింగ్ క్రిస్టియన్స్, నాట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్, నాట్ కన్ఫెసింగ్ క్రిస్టియన్స్. కన్ఫెసింగ్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, బట్ వెరీ ఫ్యూ దేర్. ఎవరు అభ్యసనించేటువంటి క్రైస్తవులు కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మందిలో మనం ఒకలమై ఉండాలని యాకోబు మనకి దినమున హెచ్చరిక చేస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసానికి ఆదర్శప్రాయమైన పరిశుద్ధమైన జీవితానికి ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఈ పత్రికలో యాకోబు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నిగ్రహం, అహాన్ని అదుపులో పెట్టుకోవడం, నాలుకను అదుపులో పెట్టుకోవడం. ఈ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రెండవది బంగారు ఆజ్ఞను పాటించటం. నీ దేవుని ప్రేమించాలి, నీ పొరుగు వాణిని ప్రేమించాలి. ఈ ప్యాన్ ఆపే బాబు. నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు. మూడవది కంపాషన్, పవిత్రమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించండి. ఈ లోకాశంలో చిక్కుకొనుకోకండి. ఈ 3 మీరు పాటించాలి. పరిశుద్ధమైన జీవితం అంటే మొదటగా నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి. టంగ్ కంట్రోల్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అని అంటాడు. నీ నాలుకను కనుక నీవు వశపరుచుకోగలిగితే నిన్ను నీవు వశపరుచుకున్నట్లే, నిన్ను నీవు కంట్రోల్ చేసుకున్నట్లే. నాలుకను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో, లేక మాటను గూర్చి నాలుకను గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. మీరు గమనిస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనములో తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును. అధ్యాయం 27వ వచనములో మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము కలవాడు వివేకము కలిగినవాడు. ఒక ఓల్డ్ రబీ ఈ విషయమై మాట్లాడుతూ జ్ఞాన సాహిత్యంలో నాలుకను గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది. నాలుక ఎంత ప్రమాదకరమైందో కూడా చెప్పబడింది. అది అగ్ని, కొద్ది నిప్పు అగ్ని ఎలాగ వనాన్ని అంతటిని తగలేస్తుందో ఒక మాట ఒక జీవితాలని విచ్ఛిన్నం చేస్తుంది. నాలుక విషం, పాయిజన్. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ప్రసంగి గ్రంథంలో కనబడుతుంది మనకు. నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దివై ఉండాలి. ఈవెన్ మనం ప్రార్థించేటప్పుడు కూడా ప్రభు చెప్పాడు, మీరు విస్తరించి మాట్లాడటం వల్ల కాదు, విస్తరించి మాట్లాడటంలో దోషం ఉండక మానదు.
వినటానికి వేగిరపడు, మాట్లాడటానికి నిదానించు. వినటంలో బ్లెస్సింగ్ ఉంది, మాటల్లో శాపం ఉంది. ఏషియా గ్రంథంలో మనం చూస్తాం 55వ అధ్యాయంలో, నా మాటలు చెవియొగ్గి వినుడి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇట్స్ యువర్ లైఫ్. మోషే కూడా ద్వితీయోపదేశ కాండంలో చివరి మాటల్లో చెప్తాడు, ఇవి జీవము కలిగినటువంటి నిరర్ధకమైన మాటలు కావు, జీవము కలిగినటువంటి మాటలు మీరు వినండి. వ్యర్థమైనటువంటి మాటలు మానేవేయండి. ఒక రబ్బీ చెప్తాడు, దేవుడు మనకు అనుగ్రహించింది 2 చెవులు, ఒక నాలుక. 2 ears are open, but the tongue is walled behind teeth. పండ్ల వెనుక బంధించబడింది, కానీ 2 చెవులు ఓపెన్. వినండి. దేవుని గ్రంథంలో పదే పదే ప్రవక్తలు చెప్పేటువంటి మాట, ఈ మాటలు మీరు వినండి. దేవుని మాటకు మీరు లోబడండి, దేవుని మాట ప్రకారం మీరు జీవించండి, అప్పుడు మీకు జీవనం. మీరు ద్వితీయోపదేశకాండం చూడండి, ప్రతి అధ్యాయంలో దాదాపు కనబడుతుంది, ఈ మాటలు మీరు నా విధులను గైకొని వాటి ప్రకారముగా మీరు నడిచిన ఎడల మీకు మేలు కలుగుతుంది. దేవుడు మీకు సహాయం చేస్తాడు. కనుక వినుట, దేవుని మాట వినటం, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన వాక్కు కొరకై వేచి ఉండటం, దానిని విని దానికి లోబడటం, దాని ప్రకారం జీవించటం. మీరు ధన్యతల అన్ని జ్ఞాన సాహిత్యంలో పదే పదే కనబడేది. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించు నడుచు ప్రకారము వాడు ధన్యుడు. దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ లిజనింగ్. నేను పాదిరిగా 50 సంవత్సరాలు పైగా సంఘాల్లో నేను గమనించింది, ఆదివారం ఆరాధనకు అటెండ్ అవుతాం, వాక్య పరిచర్య జరుగుతుంటుంది, పాస్టర్ గారు కానీ లే పర్సన్స్ కానీ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సంఘంలో కూర్చొని, వినరు. వారు సంఘంలో కూర్చొని బయట మాట్లాడించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను 3 సార్లు వ్యక్తిగతంగా చెప్పాను కొంతమంది. అది మాట్లాడే వాళ్ళకి డిస్టర్బెన్స్, మన సంఘానికి నీకు వాక్యం వినవు. కొంతమంది వింటారు, కానీ వాళ్ళకి ఇష్టమైన ఈ మాటలు వింటారు, కొంచెం మనసు కష్టంగా ఉంటే వినరు, మానేస్తారు. సెలెక్టివ్ లిజనింగ్. మనం అనుభవం చూసేవే సెలెక్టివ్ లిజనింగ్, సూపర్ఫిషియల్ లిజనింగ్. కొద్దిమంది మాత్రమే అటెంటివ్ లిజనింగ్, అవధానం ఉంచి చెవియో వినేటువంటి. క్షమాప్రార్థనలో మీరు విన్నారు కదా, ఇశ్రాయేలు వినుము, అది ఒక ప్రార్థనలో మొదటి మాట, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించాలి. లిజన్, క్షమ, హీబ్రూ భాషలో క్షమ, ఇశ్రాయేల్. పాత నిబంధన పండితులు కొందరు హీబ్రూ నుంచి ఇంగ్లీష్లోకి, జర్మనీలోకి తర్జుమా చేస్తూ
ఎడిషనల్ గా పెట్టినటువంటి మాట ఏమిటంటే సమూయేల్ సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై సొలొమోన్ నీకేం కావాలని అడిగినప్పుడు సొలొమోన్ అడిగింది ఏ హార్ట్ దట్ లిసన్స్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే రేప్ క్షమ. రేప్ అంటే గుండె, క్షమ అంటే వినేటువంటి గుండెని నాకు ఇవ్వు ప్రభు. నా ప్రజలు నా ఎద్దకు వచ్చి గోడు చెప్పుకునేటప్పుడు, వారి బాధ నాకు విన్నవించుకునేటప్పుడు ఓపికతో వినేటువంటి మాట, చెవి, హృదయం నాకు ఇవ్వు. దేవుని బిడ్డలారా, సమూయేలు ఈ దాసుడు వింటున్నాడు, మాట్లాడు ప్రభు. వినటం నేర్చుకుందాం. నేను పోయినసారి చెప్పాను, వినటం చాలా తక్కువ అయిపోయింది. లోడో మాట్లాడతారండి అని చెప్తారు కొంతమందిని గురించి. ఊరికే వాగుడుకాయ సార్ అని అంటారు కొంతమంది గురించి. మితభాషి, కొద్దిగా మాట్లాడేవాడు కొద్దిమంది, వారు ధన్యులు. విస్తారమైనటువంటి మాటల్లో తప్పు ఉండకపోదు. నాలుక విషం, దాన్ని మనం కంట్రోల్. ది ఆఫీస్ ఆఫ్ ద టంగ్ ఈస్ టు బ్లెస్. దేవుడు నాలుక ఇచ్చింది జీవించడానికి కానీ శపించడానికి కాదు. శాపవచనాలకు కాదు. నీ చేతనైతే 4 జీవనకరమైన మాటలు మాట్లాడు, 4 ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడు. సమయోచితమైనటువంటి బంగారు పల్లెంలోని ముత్యం లాంటిది అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. లేవీకాండం 18వ అధ్యాయం 5వ వచనం మీరు గమనించండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుచు వాటిని ఆచరించాలి. మీరు నా కట్టడలను విధులను ఆచరింపవలెను. వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును. దేవుని వాక్యాన్ని విని దానిని పాటిస్తూ దాన్ని గైకొనేటువంటి వాడు బ్రతుకును. దేవుని వాక్యం మనకు బ్రతుకుస్తుంది. వింటే చెవియొగ్గి వింటే. ప్రభు చెప్పినటువంటి ఉపమానం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. జయచంద్ బాబు దాని గురించి మార్క్స్ వార్తలో చెప్పినటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్యారబుల్ ఆఫ్ ద సోవర్, ఆ వితువాని యొక్క ఉపమానం చెప్పింది ప్రభు. వినటాన్ని గురించి అని చెప్తారు చాలా మంది. ఇట్స్ నాట్ ఏ ప్యారబుల్ ఆఫ్ ద సోయర్, నాట్ ద ప్యారబుల్ ఆఫ్ ద సాయిల్స్, బట్ ఇట్ ఈస్ ఏ ప్యారబుల్ ఆఫ్ లిజనింగ్, అబౌట్ లిజనింగ్. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఏ రీతిగా నీవు దాన్ని వింటున్నావో, ఏ రీతిగా స్వీకరిస్తున్నావో దాన్ని తెలియచేసేటువంటి ఉపమానం అది. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి అని ప్రభువు చెప్తారు. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రభువు వాడినటువంటి పదే మాట. దేవుని బిడ్డలారా, మాటలతో కాదు క్రియలతో దేవుని సంతోషపడతారు. ప్రవర్తనతో దేవుని మనం సంతోషపరచాలి. స్వీయ నిగ్రహంలో అనగా అహాన్ని అదుపులో పెట్టుకోవటం, అహాన్ని చంపుకోవటం. నేను నా బ్రతుకు అనేది మాత్రమే కాదు, అలాంటి జీవితం మనం జీవించాలి. తర్వాత మనం గమనిస్తే 2వ అంశము రాయల్ల ప్రేమ.
దీనిని 2 రీతులుగా యాకోబు వర్ణించాడు. మొదటిది లవ్ లీడ్స్ టు యాక్షన్. లవ్ లీడ్స్ టు యాక్షన్. ఒక భక్తుడు అంటాడు, ఈ మాటలు మీరు గమనించండి. Pious benevolence is no substitute for practical kindness. భక్తితో ఇచ్చేటువంటి కానుకలు కంటే కూడా అభ్యసనీయమైన దయతో ఇచ్చేటువంటిది చాలా గొప్పది. ఊరిక ప్రార్థన చేయ కాదు, ప్రేమించాలి, వారి అవసరాలు తీర్చాలి. అనాథల విషయమై సానుభూతి చూపడం మాత్రమే కాదు, విధవుల పక్షంగా అయ్యో విధవరాలా, అయ్యో అనాథులా అని సానుభూతి చూపడం మాత్రమే కాదు, అది వారి పట్ల మనం వారి ఆలన పాలన చూడవలసినటువంటి బాధ్యత మనపై. ప్రాక్టికల్ లవ్. లవ్ లీడ్స్ టు యాక్షన్. క్రియలేనటువంటి ప్రేమ, మాటల్లో కనబడేటువంటి ప్రేమ కాదు, క్రియల్లో కనబడాలి ప్రేమ. అందుకని యోహాను చాలా మంది చేసినటువంటి హెచ్చరిక ఏంటంటే, మాటలలో క్రియల్లో మనం ప్రేమిద్దాం. మాటలతో మాత్రమే కాక క్రియలతో మనం ప్రేమిద్దాం. ఈ ప్రేమను వారి అవసరాలను తీర్చడంలో వ్యక్తం. మదర్ తెరీసా చెప్పినటువంటి మాటలు మన జ్ఞాపకం ఉన్నాయి. ఏమిటి ఆ మాట చెప్పండి ఎవరైనా? ఫేమస్ సేయింగ్ ఆఫ్ మదర్ తెరీసా, ప్రార్థించే పెదవుల కన్నా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అంటే ప్రార్థన అక్కర్లేదని కాదు, ప్రార్థించే పెదవులు కావాలి, దాంతో పాటు సహాయం చేసేటువంటి చేయి కూడా కావాలి. మన ఏసీటీసీలో ఒక ప్రొఫెసర్ నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు, సార్ చదవండి సార్ మీరని. ఒక బాగా రిచ్ సంఘంలో ఏసీల్లో కూర్చొని, ఏసీ చర్చెస్లో కూర్చొని, ఏసీ పుల్పిట్ల మీద నిలబడి బహు విలాసవంతమైనటువంటి డ్రెస్సులు వేసుకొని, కోట్లు వేసుకొని మాట్లాడేటువంటి సేవకులు ఉన్నటువంటి సంఘంలో ఒకడు లేచి మన పాస్టర్ గారి కారు అవసరం అని అన్నాడు. అయితే మనం వీళ్ళు డొనేట్ ఏ కార్ అని చెప్పారట. కారు కొనిద్దాం ఆయనకని అన్నారు. తర్వాత ఒకసారి ఇంకొకడు లేచి మన సంఘంలో పలాని వాళ్ళు జబ్బుగా ఉన్నారు అని అంటే ప్రార్థన చేద్దాం అన్నాడు. ఆయనకేమో డొనేట్ చేసి కారు ఇద్దాం, ఈయనకి జబ్బు చేసింది, వీడికి హాస్పిటల్లో మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు సంఘస్థుడి కంటే మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా చాలాసార్లు చూడండి, ఎవరికైనా జబ్బు ఉందంటే ప్రార్థన చేద్దాం, బహు సులువు అది. అని నేను సులువు చేయడం మాట్లాడటం కాదు. డాక్టర్ ప్రేమ్ సాగర్, బిషప్ ఆఫ్ మెదక్, గొప్ప మాట చెప్పేవాడు. సంఘ బడ్జెట్లో పేదల కొరకు కొంత డబ్బు ఉండాలి. సంఘస్థుడు ఎవడైనా, అతి పేదవాడైన సంఘస్థుడు ఎవడైనా ఏదైనా అవసరం చేత బాధపడుతుంటే, ఆహారం లేక మనకు దేవుని దేవత మనం సంఘం అంతా కూడా క్షేమంగా ఉంది దేవతన. కానీ కొన్ని సంఘాలు సంగతి నేను చెప్తున్నాను, ఎవరైనాను రోగి అయి ఉంటే, ఎవడైనాను ఇదిగా ఉంటే చేయటం సంఘం నుంచి వాడికి సహాయం చేయాలి. ఆశగారి అవసరాలు తీర్చాల్సిందే. అదే సమయంలో సామాన్యమైన విషయాలు కూడా ఆలోచన చేయవలసింది. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే, ఆశగారికి కారు కొనించగలిగిన స్థితి ఉంది, కానీ ఒక పేదవాడికి వైద్యం చేసుకోవడానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఈరోజు వాట్సాప్లో నేను పెట్టాను, మీరు ఎంతమంది చూశారో కానీ, ద పర్పస్ ఆఫ్ లైఫ్ టు బి లవ్ అండ్ టు బి లవ్. ప్రేమించాలి, ప్రేమించబడాలి. టు బి కైండ్ అండ్ టు బి హెల్ప్ఫుల్. కనికరం చూపించాలి, సహాయం చేయాలి. వారి జీవితాల్లో నానా, రే నానా
ఇది పోయి చూడు. అంకుల్ మీ మాట వినపడుతుంది. వినపడుతున్నాయా? మీరు మాట్లాడండి, వినపడుతుంది. ప్రేమించాలి, ప్రేమించబడాలి. ఆన్ చేసావా? అది రెండవది రాయల్ ఆజ్ఞ. సహోదరులను ప్రేమించటం, అవసరంలో ఉన్నటువంటి అక్కర్లు తీర్చటం, విశేషించి అనాథుల పట్ల, ఆర్ఫన్స్, తల్లిదండ్రులు లేనటువంటి అనాథుల పట్ల, విధవల పట్ల చూపించాలి. విధవల గురించి చాలాసార్లు మనం చూస్తాం. దేవుడు విధవల పక్షంగా పోరాడుతాడు అని. విధవలను దోచుకోవటం పాపం. వారికి చేయవలసినటువంటి సహాయం అందించకపోవటం పాపం. నీ ప్రేమ, నీ విశ్వాసం అన్నీ కూడా నీ క్రియలలో వ్యక్తం కావాలి. నిన్ను నీవు నిగ్రహించుకో, పొరుగువారి బాగోగులు చూడు, వారి అవసరాల్లో చేతనైన సహాయం అందించు. మూడవది పవిత్రమైన జీవితం జీవించు. ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోకంలో నీవు జీవించినంత కాలం ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకో. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధుడై ఉండండి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ పత్రికలో మొదటి భాగం మనం చదివితే, పోయిన వారం సామ్య జ్ఞానజీ ప్రసంగంలో మనం విన్నా కూడా, ప్రతి మంచి ఈవి, శ్రేష్టమైన ప్రతి వరం మనం దేవుని నుండి పొందుతాం. అలా దేవుని నుండి పొందినటువంటి శ్రేష్టమైన వరాల్లో ఒకటి మన కుమారత్వం. మనం దేవుని బిడ్డలం, సత్యవాక్యం వలన పుట్టినటువంటి వారు, అక్షయ బీజమైన వాక్యం ద్వారా పుట్టినటువంటి వారు. మన తండ్రి దేవుడు, మనం దేవుని వారసులం, పరలోక వారసులం. దేవుని వారసులముగా దేవుడు ఆశించిన రీతిగా, దేవుడు కోరిన రీతిగా ఆయనను పోలి మనం నడుచుకోవాలి. ఆయన ఏమంటున్నాడు మన నుంచి? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. జీవమానస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. 4వ అధ్యాయం 8వ వచనంలో మాటలు మనకు కనబడతాయి. అటు ఇటు లోకం, దేవుడు అనేటువంటి వాటి మధ్య అటు ఇటు ఊగిసలాడేటువంటి రెండు మనసులు ఉన్నటువంటి వారా, ఆయనకు మీరు లోబడి ఉండండి, భయపడి. ఈ లోక స్నేహం దేవునికి విరోధం అని మీకు తెలియదా? క్రీస్తుకు బెలియాలతో ఏం పని? క్రీస్తుకు దయ్యంతో ఏం పని? మీరు క్రీస్తు వారు, దేవుని సంబంధులు, దేవుని వలన పుట్టినటువంటి వారు, నూతన జన్మ అనుభవం కలిగినటువంటి వారు. కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి లోబడి
ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని దైవ క్షమనొంది మనము రక్షణానందం కలిగి పరిశుద్ధ జీవితంలో సాగిపోవాలి. అది మన పట్ల దేవుని చిత్తం. మీరు తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో చూస్తారు. మీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మీరు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన పిలిచాడు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మిమ్ములను పరిశుద్ధపరచి పరిశుద్ధులుగా ఉండుటకు దేవుని సహవాసంలోనికి క్రీస్తు మిమ్ములను పిలిచాడు. He called us to be holy. పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి జీవితం మనం జీవించాలి. మనం పరిశుద్ధులగుటయే అనగా సమస్త విధములైనటువంటి జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని యొక్క చిత్తం. తెస్సలోనిక పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధత యందు ఈ మంచి ఘటాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో ప్రతి నిత్యము పోరాడాలి. ఇది మంచి ఘటం, శరీరం, మంచి శరీరం. దీనిలో గొప్ప మహోదైశ్వర్యం ప్రభు నింపాడు, పరిశుద్ధత. దాన్ని, ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మీరు చదివితే, పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎలా కాపాడుకోవాలి ఎరిగి ఉన్నట్ల దేవుని చిత్తం. అది మన పట్ల ఉన్నటువంటి దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి ఆ చిత్త ప్రకారంగా నడుచుకోవటమే దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తుంది. పత్రిక పాఠం స్పష్టంగా మనకు చెప్తుంది, నిన్ను నీవు అదుపులో పెట్టుకో, నీ నాలుకను నీవు వశపరుచుకో. నీ నాలుకను నీవు వశపరుచుకుంటే నిన్ను నీవు వశపరుచుకున్నట్లే. ప్రమాదకరమైనది సుమా నాలుక. అది అగ్ని, అది విషం, అనేకులకు చేటు కలిగించేటువంటి మాట. నీవు అనేకులకు జీవనకరమైన వ్యక్తిగా ఉండాలి, కానీ శాపకరమైన వ్యక్తిగా ఉండకూడదు. జీవించు, ప్రేమించు, సహాయపడు. నీ అంతట నీవు నిత్యము దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండటానికి నిత్యం కృషి చేయమని మనకు హెచ్చరిక చేస్తుంది. సువార్త పాఠమును గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రభు ఆరోహణ నేను చెప్పాను మీకు. అది చివరి ప్రసంగంలో 16వ అధ్యాయము చివరిన చెప్పినటువంటి చివరి ప్రసంగంలో చివరి మాటలు అవి. నేను వెళ్ళిపోతున్నానని మీ అవసరాలను గురించి మీరు ఏమీ దిగులు పడబోకండి. నేను వెళ్తాను, మరలా మీ దగ్గరకు వస్తాను. అప్పుడు మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఇంత కనుక మీరు నా నామం పేరిట ఏది కూడా అడగలేదు. నా నామం పేరిట ఇప్పుడు అడగండి, తండ్రి మీకు ఇస్తాను. ప్రే ఇన్ మై నేమ్, యేసు నామమున, ప్రశస్తమైన యేసు నామమున మీరు అడగండి, ఆయన మీకు ఇస్తాడు. ఏమి సంశయపడవద్దు. యేసు చెప్పిన మాటలు, 3 ఇంపారిటివ్స్ ఆఫ్ జీసస్. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు చేయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. నో షరతులు ఇక్కడ ఏమి కండిషన్స్ ఏం లేవు. అన్కండిషనల్. అడుగు, ఇచ్చేస్తాడు దేవుడు. కాకపోతే సంశయించకుండా అడగాలి. ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేయాలి. ప్రార్థనని ప్రాణంగా పెట్టుకో, ప్రార్థనని ఊపిరిగా పెట్టుకో. నీకు సమస్తము దేవుడు తన చిత్తానుకూల సమయంలో అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తంలో ఆయన ప్రకారంగా జీవించడానికి, చిత్తానుసారంగా మనం జీవించడానికి ప్రభు తన పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది.
దేవాన్ ఆయాందు యోధారుదాయము కాలుగా చేయు అంతరంగములో స్థిరమైన ఈ సమయంలో సంఘపక్షముగా మరి చక్కని వాక్యాన్ని మనకు అందించిన మన సంఘ కాపరికి వందనాలు బాబు దయచేసి గమనించండి. దేవానాయందు శుద్ధ హృదయం కలుగు చేయమనేది ఇప్పుడు ఆండ్రూ పాడేటప్పుడు సక్కిన వాళ్ళు మనం మౌనంగా ఉందాం. ఆండ్రూ పాడేటప్పుడు సక్కిన వాళ్ళు గొంతు కలుపుతుంటే అది అసలు ఏమి వినపడకుండా గందరగోళంగా ఉంది. దయచేసి ఆండ్రూ పాడేటప్పుడు ఆండ్రూనే పాడనివ్వండి. తక్కిన వాళ్ళు మౌనంగా మీ పెదవులు కదిలించండి, మీలో మీరు పాడండి, కానీ మీరు అది కట్ చేయండి. అది మైక్ ఓన్లీ ఆండ్రూ బాబే మాట్లాడతారు. రైట్. ఉన్నా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి చక్కని వాక్యమును అందించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో 2 ప్రత్యేకమైన పాటలు ఉన్నవి. ఒకటి మమత, రెండోది మరి గ్లాడీ. ఒకరి తర్వాత ఒకరు మరి పాడి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమతి మమతా రామన్, అదే విధంగా మరి గ్లాడీ, వీరిరువురు కూడా ప్రత్యేకమైన పాటలు పాడి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముందుగా మమత పాట పాడి వినిపిస్తారు, ఆ తర్వాత గ్లాడీ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. మమత. ఓకే అన్న. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యమైన వాగ్దానము అత్యధికముగా ఉన్నవి, వాటిని మనం
నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. పాపిని మనము నమ్మిన ఎడల మహిమ అనుభవించెదము. రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయనే. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయనే. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహము చేసేదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్. థ్యాంక్ యూ మమత. ఈ సమయంలో గ్లాడీ ఒక ప్రత్యేకమైన పాట పాడి యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే వ్యాధులు మనలను కృంగదీసిన బాధలు మనలను పడద్రోసిన వ్యాధులు మనలను కృంగదీసిన
బాధలు మనలను పరదున శ్వాసములకు కట్టయిన యేసయ్యా మనంద శ్వాసములకు కట్టయిన యేసయ్యా మనంద యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన గోడ ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన యేహూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద దా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ వినపడిందండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ గ్లాడీ. చక్కగా పాడి వినిపించావు. దేవుడు నిన్ను దీవించును గాక. మరి ఈ సమయంలో పాస్టర్ గారు ఏమైనా ప్రకటనలు చేస్తే మరి ఆ తదుపరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి కృపామయ ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. విశేషించి మా ప్రభువ ఈ దినమున నీ కృపా సన్నిధిలో ఈ బిడ్డలను ఎత్తిపడుతూ ఉన్నాం. మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం పెట్టుకొని మీ బిడ్డలు మీకు సమర్పించినటువంటి కృతజ్ఞతార్పణల నిమిత్తము, దశంభాగముల నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువ ఆనంద్ దంపతులు ఆనంద్ విజయాన్ని మీరు ప్రేమించి వారి వైవాహిక జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు గాను కృతజ్ఞతగా బిడ్డలు పంపించినటువంటి కానుకను మీరు దయతో అంగీకరించండి. దంపతులను ఆశీర్వదించండి. కుటుంబమును జీవించమని వేడుకుంటున్నాను. అలాగే లెమూయేల్ ఆషార్ ప్రభువ తన జన్మదిన సందర్భంగా బిడ్డలు మీకు సమర్పించినటువంటి కానుకను దయతో స్వీకరించి ఆ చిన్న బిడ్డని అనుదినం నీ దయలో, పెద్దల దయలో, జ్ఞానమందు, వయస్సు వదుట కృపదాయి చేయండి. ఈ నూతన సంవత్సరం అంతా బిడ్డతో కూడా మీరు నడువుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ రీతిగా నీ కుటుంబం తండ్రి మీ సంఘమును ప్రేమించి సంఘ డెవలప్ నిమిత్తమై ఇచ్చినటువంటి ప్రత్యేక కానుకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ధనమును మేము సంఘ అభివృద్ధి కొరకై వాడుటకు కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి అజేత మిమ్మల్ని ప్రేమించి తన రాబడిలో నుండి దశంభాగం మీకు సమర్పించి ఉండగా దశంభాగం జీవులతో ఆ బిడ్డను మీరు దర్శించండి, ఆశీర్వదించండి. అలాగే డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ గారు మీకు సమర్పించిన మా ప్రభు మీకు అర్పించినటువంటి కృతజ్ఞత అర్పణను బట్టి నీకు వందనాలు. ఉదయ్ కుమార్ గారిని మీరు దర్శించండి, మీకు కావలసినటువంటి కాపుదలను అనుగ్రహించండి, కుటుంబమును జీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి హేమలత గారి సహోదరి స్నేహలత మిమ్మల్ని ప్రేమించి తన జన్మదిన సందర్భంగా పంపించినటువంటి కృతజ్ఞత కానుకను అంగీకరించండి ప్రభు, ఆశీర్వదించండి. స్నేహలత ఈ నూతన సంవత్సరంలో ఏ అపాయమునకు, ఏ అనారోగ్యమునకు, ప్రమాదమునకు గురి కాకుండా ఆరోగ్యకరమైన బిడ్డగా ఎదుట కొరకై నిత్యం ఆ బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం పెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే శ్రీమతి మమత మిమ్మల్ని ప్రేమించి ప్రభువ తన రాబడిలో నుండి మీకు సమర్పించినటువంటి దశంభాగమును బట్టి నీకు వందనాలు తండ్రి. మీ కృపలో ఆ కుటుంబమును మీరు దర్శించండి. మమతను వారికి అనుగ్రహించినటువంటి చిన్న బిడ్డ అనుదినము నీ కృపలో ఎదుగుటకై కృపదాయి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రత్నం గారు మిమ్మల్ని ప్రేమించి ప్రభువ మీకు అర్పించినటువంటి థ్యాంక్స్ ఆఫరింగ్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి ప్రభు. అలాగే కానుకలు సమర్పించినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం పెట్టుకొని ఆశీర్వదించమని, ఈ కానుకలు మా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వాటిలో కృపదాయి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రభువ మా తండ్రి, మా సంఘం కొరకై నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో నీ కృపా సన్నిధిలో
హెచ్చిపడుతూ ఉన్నాను. మా ప్రభువా, ఏ అవసరాలు ఏ కుటుంబంలో ఉన్నావో మాకు తెలియదు, కానీ ప్రభు సమస్తము ఎరిగినటువంటి వాడవు నీవు, సమస్తమును తీర్చగలిగినటువంటి వాడవు నీవే కనుక ప్రభువా, ఏ కుటుంబంలో ఏది అవసరమో దానిని మీరు అనుగ్రహించి ప్రభువా వారికి మేలుతో వారిని సంతృప్తిపరచమని వేడుకుంటున్నాను. రోగులను స్వస్థపరచండి ప్రభు, బలహీనులను బలపరచండి, గర్భిణీ స్త్రీలకు క్షేమమైనటువంటి కాన్పును అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు. మా ప్రభువా, మా సంఘంలో ప్రతి కుటుంబము నీ బలమైనటువంటి రెక్కల మాటను ఆశ్రయం పొంది ఈ కరోనా సమయంలో ఏ విధమైనటువంటి అపాయాలు మా దరికి రాకుండా ప్రభువా నీవే మమ్మల్ని కాపాడండి, మా సంఘమును కాపాడండి, మా దేశమును కాపాడండి, ఈ ప్రపంచమును కాపాడగలగండి. దేవుడవు నీవే కనుక ప్రభు త్వరలో ఈ కరోనా అంతరించిపోవటానికి పరమ వైద్యుడా నీవే తగినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రభువా, మా సంఘం అన్ని రీతులుగా ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ఎదుగుటకు ప్రభువా, మా సంఘం అనేకులకు జీవనకరమైన సంఘంగా ఉండుట కొరకై ప్రతి వారిని జీవించండి, అనేకులకు జీవనకరమైన కుటుంబాలుగా మీ కృపలో నిలపండి. ప్రభువా, మరొక రానున్నటువంటి ఆదివారం వరకు నీ కృపలో కుటుంబములన్నింటినీ కూడా భద్రపరిచి నీ జీవనతో చదివించి పంపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతూ ఉన్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు, మమ్మల్ని శోధనలోనికి సత్యము రాజ్యము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రకటనలు పోయిన వారం దేవుని బిడ్డలు ఆన్లైన్ ద్వారా సమర్పించినటువంటి కానుకలు స్పెషల్ ఆఫరింగ్ 15,400 రూపాయలు, తర్వాత జనరల్ ఆఫరింగ్ 16,500, టోటల్ ఆఫరింగ్ 17,500 రూపాయలు. దేవుడు దీవించుగాక. అందరము కలిసి ఉన్నట్టు నేను వచ్చేదను పాపిస్తూ నీవు పిలవగానే పాట పాడుకొని ఉన్నట్లు నేను వచ్చేదన్ పాపిస్తూ నీవు సిల్వగన్ నేనెత్రు చేత యోగోరే పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ నేను పుకొందుదాపులన్ నీ మాటతో హరించుమా యోగోరే పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ దుఃఖంబు బాధ పార్చగన్ పాపంబు చేయని కుమా యోగోరే పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ యేసు కాబోధినుండగా ఆత్మీయ దృష్టిని యోగోరే పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ నీ మాట
నమ్ము నాటిన మన్నించి చేర్చుకోమయా యోగొర్రె పిల్లది కూడా ఉన్నట్టు నేను వచ్చేదని నీ ప్రేమ నన్ను విలువగా నీ వాడనా సర్వదా యోగొర్రె పిల్ల దేవుడా అన్న ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయగాక. వందనాలు దేవుని. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గారు నమస్కారం. సపోర్ట్ గారు జ్ఞానదీప్ గారు నమస్కారం. అండి ఉదయ్ కుమార్ గారు. నమస్తే ఉదయ్ కుమార్ అంకుల్. నమస్తే. నమస్తే. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ పాట బాగా పాడావు డాడీ. వినపడిందా? వినపడింది. చాలా బాగా కూడా బాగా పాడారు. అవ్వ, ఎట్లా?